ఇప్పుడు నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయన కూడా ఒక చార్టెడ్ అకౌంటెంట్. చార్టెడ్ అకౌంటెంట్ అనే కదా అంటారు. స్టాక్ బ్రోకర్ని స్టాక్ బ్రోకర్ అనే కదా అంటారు. లేకుంటే వేరే ఇంకేదైనా పేరు మీరు ఏదైనా నేనైనా మార్చగలమా? నేను స్టాక్ బ్రోకర్ అనే అన్నా. దాంట్లో తప్పేంటో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. స్టాక్ బ్రోకరే. ఆయన చార్టెడ్ అకౌంటెంటే, నేను చార్టెడ్ అకౌంటెంటే. ఆయన పొలిటీషియన్ని, నేను పొలిటీషియన్ని. నేను ఉన్నది వాస్తవాన్ని ఏదైతే వివరిస్తే ఆయన దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నేను ఇచ్చినటువంటి వివరణ వాస్తవం, నిజం. దాంట్లో ఎటువంటి అబద్ధాలు లేవు. ఆర్థిక మంత్రి గారు ఒకటి చెప్తారు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు ఒకటి చెప్తారు, బ్రోకర్ గారు. దాంట్లో నేను చెప్పిన దాంట్లో అవాస్తవాలు ఏం లేవు. మీరు ఆర్థిక మంత్రి గారిని అడగండి, కన్ఫర్మ్ చేస్తారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.